సో మరి 118 ఇక్కడ టీవీకేకి వచ్చిందా? లేదు. ఎంత ఉంది? 108 ఉంది. మరి ఇంకా ఎంతమంది కావాల్సి ఉంటుంది? 8 మెంబర్స్ కావాల్సి ఉంటుంది. సో మరి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కొన్ని ఆర్టికల్స్ ఉన్నాయి. ఆర్టికల్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. లైక్ ఆర్టికల్ 163 అనుసరించి గవర్నర్, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నరు ఆ యొక్క కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క అడ్వైస్ మేరకు విధులను నిర్వహించాలి. బట్ కొన్ని సందర్భాల్లో గవర్నర్కి ఉన్నటువంటి డిస్క్రిషనరీ పవర్స్ మేరకు, అంటే గవర్నర్కు ఉన్నటువంటి విచక్షణ అధికారాల మేరకు గవర్నరు హంగ్ అసెంబ్లీ వచ్చినప్పుడు తాను క్యాండిడేట్ని, అంటే లైక్ సీఎం క్యాబినెట్ ఇన్ ద సెన్స్ అంటే గవర్నమెంట్ని, స్టేబుల్ గవర్నమెంట్ని ఏర్పాటు చేయడానికి తన యొక్క ఓన్ డెసిషన్ తీసుకోవచ్చు. అంటే మళ్ళీ ఒకసారి చెప్తా వినండి. సో ఇక్కడ రాష్ట్రంలో ఏ సింగిల్ లార్జెస్ట్ పార్టీకి మెజారిటీ రాలేదు. 50% +1 మార్క్ అనేటువంటిది రాలేదు. రాలేని టైంలో గవర్నర్ ఏం చేయవచ్చు అంటే తనకు ఉన్నటువంటి విచక్షణ అధికారాలు, అంటే డిస్క్రిషనరీ పవర్స్ మేరకు తను డెసిషన్ తీసుకోవచ్చు. ఆ డెసిషన్లో భాగంగా ఇక్కడ ఏమిటి అంటే తను నమ్మితే, అంటే ఏ పార్టీకి అయితే ఏ పార్టీని గవర్నమెంట్ ఫామ్ చేయడానికి పిలిచినప్పుడు వాళ్ళు స్టేబుల్గా మిగిలిన 5 years ఉండగలరని గవర్నర్ నమ్మితే వాళ్ళు ఇన్వైట్ చేయవచ్చు జనరల్గా. ఇక దాంతోపాటు గవర్నర్కు ఇంకొక పవర్ ఏంటి అంటే జనరల్ కన్వెన్షనల్ ప్రకారం ఏంటి అంటే ఏ పార్టీకి అయితే సింగిల్ లార్జెస్ట్ పార్టీకి ఎవరికైతే ఎక్కువ సీట్లు వస్తాయో వాళ్ళని పిలిచి వాళ్ళతో గవర్నమెంట్ ఫామ్ చేపిస్తారు జనరల్గా. లేదు అట్లా కాకుండా కోయిలేషన్ ఉన్నా కూడా వాళ్ళు ఇన్వైట్ చేసి గవర్నర్ ఆహ్వానించి పార్టీ ఆ గవర్నమెంట్ని ఏర్పాటు చేయించవచ్చు. ఇది గవర్నర్కు ఉన్నటువంటి విచక్షణ అధికారాలు అండర్ ఆర్టికల్ నెంబర్ 163గా మనం చెప్పొచ్చు.